నమస్తే చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి సాధారణంగా మనం వింటూ ఉంటాం. రైస్ తినొద్దు, ఇడ్లీ తినొద్దు, దోస తినొద్దు, చపాతీ తినొద్దు. ఈ లిస్ట్ అలా ఒకదాని తర్వాత ఒకటి మనం కామన్‌గా వింటూ ఉంటామండి. డాక్టర్లు చెప్తూ ఉంటారు. సాధారణంగా మనకు వాడుకలో కూడా మనం అనుకుంటూ ఉంటాం. అసలు డయాబెటీస్ ఉన్నవాళ్ళు నిజంగా ఇడ్లీ, దోస తినకూడదా? ఇప్పుడు మీరు ఒకటి గమనించండి. లాస్ట్ 30 ఇయర్స్, 40 ఇయర్స్‌లో ఈ డయాబెటిక్ కేసులు పెరిగినాయి. అవును. కానీ ఇవి పెరగడానికి ఒకవేళ ఇడ్లీ, దోస కారణం ఉండుంటే మన పుట్టుకతోటి అందరికీ డయాబెటీస్ ఉంటుండే. బై బర్తే బై ఉండాలంటారు. బర్త్‌కే ఉండాలి గదా! ఆ! మనం అందరం అదే తినేసి పెరిగినాం గదా! ఎగ్జాక్ట్‌లీ. ఆ! హ్మ్. ఇప్పుడు మీరు ఆలోచించండి. మళ్ళా ఎందుకు ఇప్పుడు ఇడ్లీ, దోస తినొద్దు అని అంటున్నారు? అంటే రైస్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రైస్‌లో హా! కార్బ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తినకూడదు అనేది కరెక్ట్ కాదంటారా? అయితే ఇప్పుడు చూడండి ఏమైపోయిందంటే ఓట్స్ తినండి. ఆ! ఓట్స్ తినండి అనేసి చెప్తారు. ఓకే. మనం ఏం చేస్తాం కిరాణా దుకాణానికి పోతాం అన్న ఓట్స్ ప్యాకెట్ ₹10 అది ఓట్స్ ఉప్మా అనేసి ఇప్పుడు అమ్ముతున్నారు. అవును. అది ఓన్లీ మీరు బాయిలింగ్ వాటర్‌లో ఎయాలి. ఫినిష్ రెడీ అయిపోతది 2 నిమిషాల్లో. రెడీ టు మిక్స్. రెడీ టు మిక్స్ ఉంది గదా! అది ప్రాసెస్డ్ ఓట్స్. ప్రాసెస్డ్. ప్రాసెస్ అయిపోయిందది. ఓకే. అంటే ఉప్పు ఉంది, కారం ఉంది, ప్రిజర్వేటివ్ ఉంది, వెజిటబుల్స్ గూడా డీహైడ్రేట్ చేసి ఎసిండ్రు దాంట్లో. మీరు ఓన్లీ వాటర్ ఎయాలి అంతే. అవును. అది ప్రాసెస్డ్ ఓట్స్ అది. ఓకే. ఇప్పుడు ఏమైపోయింది అంటే మనం రైస్ తింటాం గదా! మన తినే రైస్ కూడా ప్రాసెస్ అయ్యి వస్తుంది. అరే డబుల్ పాలిష్ రైస్ వైట్ ఉంటది, బావుంటది, జర స్వీట్ అనిపిస్తది. అవునవును. అవునా కాదా? హ్మ్. అట్లనే సింగిల్ పాలిష్ రైస్ కూడా ఉంటది. అన్‌పాలిష్డ్ రైస్ కూడా ఉంటది. బ్రౌన్ రైస్ కూడా ఉంటది. రెడ్ రైస్ ఉంటది. బ్లాక్ రైస్ ఉంటది. హ్మ్. కానీ మనం తినే రైస్ ఏది ఎక్కువ మార్కెట్‌లో అవైలబుల్ ఉంటది అంటే ఏదైతే ఎక్కువ ప్రాసెసింగ్ అయింది అది ఎక్కువ అవైలబుల్ ఉంటది. హుహు. మనం ఆ ఓట్స్ ప్యాకెట్ తీసుకొస్తాం గదా! దానిది గ్లైసెమిక్ ఇండెక్స్ మన అన్‌పాలిష్డ్ రైస్ కన్నా ఎక్కువ ఉంటది. ఓహ్! అంటే ఇప్పుడు అన్‌పాలిష్డ్ రైస్ మీరు తిన్నారనుకోండి, మీకు షుగర్ స్పైక్ ఎంత వస్తది, దానికన్నా ఎక్కువ షుగర్ స్పైక్ మీకు ఆ ఓట్స్ ప్యాకెట్ తోటొస్తది. హుహు. అది ఒకటి. ఓకే. మళ్ళీ ఇంకోటి ఏంది అంటే, ఇప్పుడు మనం హోటల్‌కి పోయినాం అనుకోండి. హోటల్ కంటే మంచి హోటల్‌కి పోయినాం మనం. ఇప్పుడు ఒక కెఫే చాలా ట్రెండింగ్‌లో ఉంటది. ఇడ్లీల కోసం, దోసల కోసం. అవునా కాదా? హ్మ్. వాళ్ళ బ్రాంచ్ హైదరాబాద్‌లో గూడా ఓపెన్ అయింది. ఓకే. ఆడికి పోతే మనం ఇడ్లీ తినాలనిపించినా, దోస తినాలనిపించినా డైరెక్ట్ పోయి ఆర్డర్ ఇవ్వము. ఫస్ట్ రేట్ కార్డ్ చూస్తామా లేదా చెప్పండి? 100%. చూస్తాము. ఆ! ₹300కి దోస వస్తే మీరు ఎన్ని దోసలు తింటారు? ఒక్కటే ఒకటి. తింటారు. బై చాన్స్ కాలేజ్ పిల్లలు ఉన్నారనుకోండి. ఇద్దరు పోయిండ్రనుకోండి. అరే ఒకటి తీసుకుందాం. షేర్ సగం సగం చేసుకుందాం. చేసి తినేద్దాం. దాని తర్వాత కాఫీ 1/2 చేసుకుందాం అంటారు. అంతే. అవునా కాదా? వెరీ కామన్ అది. అదే ఇంట్లో మీరు కూర్చుంటే ఇప్పుడు మనం పోయి కిచెన్‌లో చూడం. ఎవరైతే మగవాళ్ళు ఉంటారో వాళ్ళు పోయి చూడరు కిచెన్‌లో. హ్మ్. ఎన్ని తింటారు మీరు చెప్పండి? 7, 8, 9 యెస్. ఎందుకంటే వాళ్ళకు ఏసే పని ఉండదు. అవునవును. కూర్చొని తినే పని ఉంటది. నాకు 10+ తినేవాళ్ళు గూడా తెలుసు చేతన్ ఆ! గారు. యెస్. అయితే చపాతీలు గానీ, దోసలు దోసలు గానీ గాని 10+ కూడా తింటారు ఆ! కొంతమంది. ఒకవేళ మనం వాళ్ళకు చెప్పినామనుకోండి. అరే! కోపమొస్తుంది. కోపమొస్తది. అరే! తినేటప్పుడు లెక్క పెడతారా? ఆ! అట్లా లెక్క పెట్టొద్దు. దిష్టి పడతది మళ్ళీ అవును. నాకు అనేసి అంటారు. కానీ మనము ఒకటి ఏం ఆలోచించమంటే ఎన్ని క్యాలరీలు పోతున్నాయి మన బాడీలో. యెస్. ఏం డౌట్ ఉంటదంటే చాలా మందికి ఒక అపోహ ఉంటది. ఏంది? అరే! ఇంట్ల వండేసి తినేటివి ఏది తిన్నా హెల్త్‌కి చాలా మంచిది. హ్మ్. అవునా కదా! హ్మ్. హెల్త్‌కి మంచిది కాదు. హైజీనిక్ ఉంటది. అవును. కానీ ఏది అతిలో పోయినా అది ప్రాబ్లమాటిక్ చేస్తది. ఓకే. అవునా కాదా? హ్మ్. అయితే ఇప్పుడు మీరు ఎప్పుడు ఇంట్లో తింటున్నారు గదా! నా ఒక మెసేజ్ పెడుతున్నా నేను లేడీస్‌కి. మీరు గూడా ₹300 చార్జ్ చేయండి ఒక దోసకి. హ్మ్. అప్పుడు ఆలోచించి తింటాడు మనిషి. కానీ హ్మ్. యాక్చువల్లీ ఏంది అంటే 2 దోసల కన్నా ఎక్కువ. ఒకవేళ చిన్నగున్నా సరే తినొద్దు. ఓకే. ఎందుకు తినొద్దు? వాకింగ్ మనం చేస్తలేం. హ్మ్. ఆ! మెట్లు మనం దిగుతలేం. లిఫ్ట్‌లలో పోతున్నాం. యెస్. ఇంతకుముందు బండ్లు లేకుంటుండే. ఇప్పుడు అందరి దగ్గర ఒక్క మనిషికి 2 టూ వీలర్‌లు ఉన్నాయి. ఒక 4 వీలర్ ఉంది ఇప్పుడు. హ్మ్. యావరేజ్‌గా చూసుకుంటే. అంటే నేను చెప్పేదేంటంటే జనరల్‌గా. చాలా మందికి అట్లా అయిపోయింది సిట్యుయేషన్. అవును.
బస్ స్టాప్ వరకన్నా నడుస్తుండే ఇంతకుముందు. అవును. కాలేజ్కి పోవాలంటే బస్లో పోతుండే, అవునా కదా, అవునండి. లేకపోతే సైకిళ్ళు తొక్కుంటా పోతుండే. ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ అస్సలు లేదు. అవును. అటువంటప్పుడు మనకు అవసరమన్న క్యాలరీలు కూడా తక్కువ. అవును. అట్లాంటప్పుడు మీరు 7, 8, 10 దోశలు తింటే మీకు వెయిట్ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది, నిద్ర డిస్టర్బ్ అవుతుంది, ఇన్ని ప్రాబ్లంలు అవుతాయి. ఒకవేళ మీకు నిజంగా 10 దోశలు తినాలనిపిస్తే ఎటువంటి ఉద్యోగం చూసుకోండి అంటే న్యూస్ పేపర్ బాయ్ ఉద్యోగం ఉంటుంది, అది తీసుకోండి. ఉమ్. అది మీరు బండి మీద తిరిగి న్యూస్ పేపర్ డెలివరీ ఇచ్చినా మీకు వర్కౌట్ కాదు, ఆ, అది అవునా కూడా కదా? కాదు. ఆ? మీరు సైకిల్ తొక్కుంటా తిరుగుతారు రోజు 2 గంటలు, అవునా కదా? అవును. అప్పుడు మీరు అయినా సరిపోదు. మళ్ళా ఏం చేయండి అంటే ఇంకోటి ఏదైనా కిరాణా షాప్లో పని చేయండి, డెలివరీ పని. ఓకే. అన్ని ఇంటికి పోయి వాకింగ్ డెలివరీ ఇస్తారు కదా ఆ పిల్లలు, అవును. అవునా కదా? అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ అన్ని ఉద్యోగాలు ఇప్పుడు లేవు. అవును. అంటే మన ఉద్యోగంలో మన ఎనర్జీయే స్పెండ్ అవ్వట్లేదు. ఇంతకుముందు పొలాల్లో ఎంతమంది పని చేస్తుండే, మొత్తం రోజు ఫిజికల్ యాక్టివిటీ ఉంటుండే వాళ్ళకు, ఏం తిన్నా నడుస్తుండే. ఇప్పుడు చెప్తారు కదా చాలా మంది, అరే మా తాత వాళ్ళు ఇంత తింటుండే అంత తింటుండే, అవును. అయినా బక్కగా ఉంటుండే, షుగర్ లేదు బీపీ లేదు. ఎందుకంటే అదంతా జీర్ణం అయిపోతుంది, బయటికి వచ్చేస్తుంది. ఉమ్. ఇప్పుడు అది రావట్లేదు కదా. అందుకే పోర్షన్ కంట్రోల్ ఇంపార్టెంట్. ఉమ్. మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు ఏం చేస్తాం, రైస్, పప్పు, వైట్ కలర్ ఏం పప్పు మేడం, మినపప్పు. మినప్పప్పు కదా. అయితే అట్లా చేస్తే ఇడ్లీలు తయారవుతాయి కదా. ఆ, మీరు వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ అన్న వాడండి, కొంచెం రాగులేయండి దాంట్లో. ఓకే. అట్లా చేస్తే ఏమవుతుందంటే దాని గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. ఆ, రాగి దోశది గ్లైసిమిక్ ఇండెక్స్ సగం ఉంటుంది మీరు రైస్ దోశ చేసుకునే దానికి. ఓకే. రైస్ది 100 ఉందనుకోండి, రాగులతో చేసిన దోశది 50 ఉంటుంది. నూనె మంచి క్వాలిటీ వాడండి. ఏం చేస్తాం, మార్కెట్కి పోయి ఏది అన్నిటికన్నా తక్కువ డిస్కౌంట్లో ఉంటుంది ఆ నూనె పట్టుకొస్తాం. ఉమ్. పోర్షన్ కంట్రోల్ అన్నిటికన్నా ఇంపార్టెంట్. ప్రతి డయట్లో ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంది అంటే, పేషెంట్లకు కూడా చెప్తా, మీకు దోశ తినాలనిపిస్తుంది తినండి, మీకు రైస్ తినాలనిపిస్తుంది తినండి. అట్లా తినుకుంటా కూడా మనం షుగర్ అది తగ్గించుకోవచ్చు. ఓ, ఏంది అంటే మనం పోర్షన్ కంట్రోల్ మీద ధ్యాస పెట్టుకోవాలి. పెట్టాలి. ఉమ్. ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినాలి అని చెప్తా. దోశ మాకు 7-8 తినాలనిపిస్తుంది, లేదు దానికి లెక్క 2 పెట్టుకోండి మీరు. ఉమ్. మళ్ళీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి మీల్లో మనం సాలెడ్లు ఇంక్లూడ్ చేయాలి. ఉమ్. మీకు 2 దోశలకు వెయిట్ ఎంత అవుతుంది, అప్రాక్సిమేట్లీ ఒక 100 గ్రాములు అనుకోండి, 200 గ్రామ్స్ మీరు సాలెడ్ తినండి. ఆటోమేటిక్ గా మనకి కడుపు కూడా ఫిల్ అయిపోతుంది. మీకు దోశ కావాలి, దోశ కూడా తింటున్నారు. అట్లా ఇది వెరీ ఇంపార్టెంట్. సో దోశ అయినా ఇడ్లీ అయినా ఏది తిన్నా పర్వాలేదు కానీ కంట్రోల్లో ఉండాలి. ఓకే. అట్లా అయితే చేతన్ గారు, దోశ కానీ ఇడ్లీ కానీ తినొచ్చు అని చెప్తా ఉన్నారు. మనం ఓట్స్తో కంపేర్ చేసుకున్నాం. ఓట్స్ తింటే వచ్చే క్యాలరీస్ అండ్ ఇవి తింటే వచ్చే క్యాలరీస్ ఎట్లా అండి, వీటి లెవెల్ ఎలా ఉంటుంది చెప్పండి మరి. ఎలా ఉంటుందంటే అది ప్రాసెస్డా అన్ప్రాసెస్డా మనం ఆలోచించాలి. ఓట్స్ ప్రాసెస్డ్ రైస్ కన్నా ఎక్కువ క్యాలరీలు ఉన్నాయని చెప్పినా కదా మీకు నేను. అవును. కానీ అన్ప్రాసెస్డ్ ఓట్స్ ఉన్నాయి అనుకోండి అండ్ అన్ప్రాసెస్డ్ రైస్ ఉంది అనుకోండి, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది అవిడి. ఓహో. ఇప్పుడు మార్కెట్లో ఏది ఇప్పుడు కొత్తది వచ్చింది, ఏం ట్రెండింగ్ బయట వాళ్ళు తింటున్నారు, మనం కూడా అదే తినాలి అని రూల్ లేదు. ఉమ్. మన కణాలు ఏవైతే మన బాడీలో ఉంటాయి దాంట్లో మన పూర్వీకులది మెమొరీ కూడా ఉంటుంది. అంటే మనం ఏది తింటే మన బాడీకి పడుతుంది అది కూడా రాసి ఉంటుంది మన జీన్స్లో. ఓకే. మనకు ఆబ్వియస్లీ వాళ్ళు తిన్నదే మనం తింటే బెటర్. అవును. జెనెటికలీ మనం క్లోజర్ ఉంటాం ఉమ్. రైస్కి కానీ రాగులకి కానీ జొన్నలకు కానీ. మన ఇండియన్ ఫుడ్డే మీరు ప్రిఫర్ చేయండి, ఓకే. అది వెరీ ఇంపార్టెంట్. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ చేతన్ గారు. నమస్తే.